హలో ఎవ్రీవన్. ప్రముఖ ఈసీఐఎల్ అనే సంస్థ నుంచి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా మొత్తం ఈ వీడియోలో తెలుసుకొని నాకు అర్జెంట్గా జాబ్ కావాలి అనుకునే వరకు మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్ గా ఈసీఐఎల్ అనే సంస్థ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారమ్మా. సో ఈసీఐఎల్ అంటే ఏం లేదు, ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఈసీఐఎల్ అంటే ఏమిటనేసి. చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. సో ఇక్కడ చూడండి, ఈ నోటిఫికేషన్ టోటల్ గా మనకి ఇక్కడ మీరు గమనిస్తే 437 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎలాంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, టర్నర్, మెకానిస్ట్, ఓపా, వెల్డర్, పెయింటర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి అన్ని కేటగిరీ వరకు సమాన అవకాశం అయితే కల్పిస్తున్నారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ వరకు కూడా సమాన అవకాశం కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ మనకి దాదాపు 437 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో మరి ఏజ్ లిమిట్ ఏం ఉండాలి ఇక్కడ మీరు క్లియర్ గా గమనిస్తే మనకి ఏజ్ లిమిట్ డేటా కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మన కట్ ఆఫ్ డేట్ అయితే ఇచ్చారు. మనకి ఇక్కడ మీరు గమనిస్తే కట్ ఆఫ్ డేట్ అనేది మీకు 31/10/2024 సో అంటే మీకు 2024 అక్టోబర్ 31వ తేదీ నాటికి మీకు 18 సంవత్సరాల వయసు అనేది ఆ రోజుకి ఎవరైతే నిండి ఉంటుందో వాళ్ళు మాత్రం ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చును. సో తర్వాత ఎవరైతే జనరల్ కేటగిరీ ఉంటారో వాళ్ళకి 25 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 28 సంవత్సరాల వరకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చమ్మా. సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఎందుకంటే మీకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుంటే, సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మనకు అఫీషియల్ గా టేబుల్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే చూడండి, మీకు నోటిఫికేషన్ సంబంధించి మీకు ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనేది క్లియర్ గా గమనిస్తే మీరు ఇక్కడ ఈ మంత్ అంటే సెప్టెంబర్ 29వ తేదీ వరకు కూడా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఫీజెస్ కూడా మీరు అయితే పే చేయవలసిన అవసరం అయితే లేదు. సో అప్లై చేసుకున్న తర్వాత మీకు చూడండి, మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ ఈ తేదీ మధ్యలో సో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందమ్మా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు, మీ యొక్క ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ మీరైతే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కడ చేసుకోవాలి ఏంటి ఇలాంటి విషయాల గురించి కూడా నేను మీకైతే చెప్తాను. సో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు నవంబర్ 1వ తేదీ నుంచి మీదైతే జాబ్ అయితే జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. సో తర్వాత మనం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. సో మళ్ళీ ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. The online application process will be optional from 13/09/2024, 10:30 to 29/09/2024, 23:59 hours అమ్మా. సో అంటే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ డేట్ స్టార్ట్ అయింది. మీరు ఈ మంత్ 29వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడ చేసుకోవాలంటే మీకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మనకు అఫీషియల్ గా ఒక అఫీషియల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అఫీషియల్ లింక్ ఓపెన్ చేసి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. ఓకేనా. సో మీకు నేను ముందుగానే చెప్పాను, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని చెప్పాను కదా. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ చేయించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్ సో ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్ సిఎల్డిసి, నలంద కాంప్లెక్స్, టీజైఎఫ్ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్ 500062, ఫోన్ నెంబర్ 040271865454 లేదా 2279 అనే నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. సో ఇది మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అడ్రస్. క్లియర్ గా ఇక్కడ మనకి అడ్రస్ డీటెయిల్స్ మొత్తం క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చును. ఓకేనా. సో తర్వాత ఇక చూడండి, మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నాము అనేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఏం లేదు, క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ది ఐటీఐ మార్క్స్ మెరిట్ అమ్మా. సో నేను చెప్పాను కదా మీకు ఐటీఐకి సంబంధించి మెరిట్ ఆధారంగా మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనేసి. సో అదే విధంగా సో ఎవరైతే మనకి మీరు ఐటీఐ అనేది ఎక్కడ చదివినారు దాన్ని బట్టి కూడా మీకైతే జాబ్ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది ఎలాగంటే చూడండి, ఇక్కడ మీకు బి పాయింట్ గమనిస్తే 70% ఆఫ్ సీట్స్ విల్ బి ఎంగేజ్డ్ విత్ గవర్నమెంట్ ఐటీఐ స్టూడెంట్స్ అమ్మ. కాబట్టి మీకు ఇప్పుడు 437 పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా, అందులో 70% సీట్స్ అనేది ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే చదివినారో వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. తర్వాత 30%
సీట్స్ అనేది ఎవరైతే ప్రైవేట్ గా చదివింటారో వాళ్ళకైతే కేటాయించడం జరిగిందమ్మా. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. తర్వాత ఫైనల్ గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అనేసి ఇక్కడ చూడండి క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఐటీఐ పాస్ సర్టిఫికేట్, ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఇన్ ది రెస్పెక్టివ్ ట్రేడ్ అమ్మా. సో ఇంచేపు నేను మీకు ఏం చెప్పాను, మీకు వెల్డర్ కానీ, పెట్టర్ కానీ, కోపా, వెల్డర్, సో ఇలాంటి డిపార్ట్మెంట్ ఏదైనా ఒక డిపార్ట్మెంట్ మీకు ఎన్సీబీటీ సర్టిఫికేట్ ఉండాలి. ఐటీఐ పాస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ ఎవరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే ఐటీఐ పాస్ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం ఈ పోస్ట్ కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అమ్మా. ఓకేనా. సో మీ యొక్క జాబ్ లొకేషన్ కూడా క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో నాకు ఇమీడియట్ గా జాబ్ కావాలి అనుకునే వరకు మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకేనా. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి సంస్థ ఇది. ఓకేనా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.